ఇంత మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు అనేక మంది ముందు ఇంత గొప్ప వెన్నెల కాస్తుంది చక్కగా పండు వెన్నెల లైట్ల మధ్యన ఇద్దరు ప్రజాకవులకు ఇంత గొప్ప మీటింగ్ లో మాట్లాడే అవకాశం ఇచ్చిన లక్క ఆనందబాబు గారికి, మంత్రి పుల్లారావు గారికి, వారి నాయకులైన చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా 125 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి పూనుకున్నాను. నేను వారి కంటే వీళ్ళ కృషి వల్లనే 125 అడుగుల విగ్రహాన్ని ఈ రాష్ట్రంలో నెలకొల్పుతున్నారని నేను భావిస్తున్నాను. మిత్రుల, నేను చాలా దుఃఖంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు నా డాక్టర్ 215 రోజుల కంటే ఎక్కువ బతుకు అని చెప్పాడు. క్యాన్సర్ వ్యాధితో బాధతున్నాను, చాలా కడుపులో ఉన్న చాలా పార్టీ తీసేశారు. అప్పుడు ఎండూరి చెన్నయ్య గారు రాసిన అంబేద్కర్ అనే పుస్తకాన్ని ఆ 215 రోజుల కాలంలో నాకు ఒక రచయిత తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ పుస్తకం చదువుతుంటే నేను తట్టుకోలేకపోయాను. ఈ దేశంలో భూములు, కమ్యూనిస్టులు చాలా మంది భూములు పంచాలంటారు, కానీ ఆ మహనీయుడు భూములు జాతీయం చేయాలని చెప్పాడు. ఈ దేశంలో ఉన్న పరిశ్రమల్లో కార్మికుడికి జీతం పెరగాలని చాలా మంది అంటారు, కానీ ఆ మహనీయుడు పరిశ్రమల్లో కార్మికుడికి వాటా కావాలని అంటాడు. ఈ దేశంలో ఓ సుందర సుశంకర నందనవనము లాంటి నవభారత నిర్మాణానికి, ఆయన భారతదేశ ముఖ చిత్రానికి ఒక ముఖ చిత్రం లాంటి మహానుభావుడు ఆయన నిజంగా ఉంటే ఆయన భాస్కరుడు ఆకాశంలో ఎక్కడున్నాడో మహానుభావ, నీ కన్నీళ్లు, నీ కష్టం, నీ దుఃఖం ఈ రోజు ఫలిస్తుంది. చూడండి, గుంటూరు పట్టణంలో ఎంతమంది నీకు నివాళులు అర్పిస్తున్నారు. అయ్యా, అలాంటి మహనీయుడి మీద నేను జయహో అంబేద్కర్ పాట రాశాను, జగోరే జాగో అంబేద్కర్ పాట రాశాను. ఆయన గురువు ఎవరంటే పూలే అన్నాడు, పూలే మీద రాశాను. ఆయన మతమైన బౌద్ధాన్ని మీద పాట రాస్తూ వచ్చాను. అలా రాస్తూ 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 వస్తే నా డాక్టర్ అన్నాడు, నువ్వు 215 రోజులే బతకాలి కదా, ఇప్పటిదాకా ఎలా బతికావంటే, ఇప్పుడు 8 సంవత్సరాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల బతికారు. ఆయన అంత శక్తివంతుడు, నరాలు పొంగిపోతూ ఉంటాయి ఆయన. ఈ దేశం మీద కులం మీద చేసిన ఆయన సమరం మామూలుది కాదు. మీరు అమెరికా వెళితే చలి ప్రదేశం అది, అంత అననుకూలమైన పరిస్థితుల్లో కూడా ప్రపంచంలో ఇలా అలాంటి దేశాలు ముందుంటున్నాయి. మీరు అరబ్ దేశాలకు కొట్టే భయంకరమైన వేడి ఉంటుంది, అయినా ఆ దేశాలు ఇలా పోటీ పడుతున్నాయి. కానీ ఈ రోజుకు 4 నెలలు చక్కని ఎండలుంటాయి, 4 నెలలు చలి ఉంటుంది, 4 నెలలు వర్షపాతం ఉంటుంది, చక్కని సారవంతమైన భూమి ఉంటుంది, కండగలిగిన అనేక మంది పనిచేయగలిగిన వాళ్ళు ఉన్నారు. అయినా ఈ దేశం పేదరికంలో ఉందంటే బికాస్ ఆఫ్ క్యాస్ట్ కులం. ఈ కులం ఎయిడ్స్ కంటే ప్రమాదకరమైంది. ఈ కులం ఈ దేశంలోని అన్ని పొల్యూషన్ల కంటే ప్రమాదకరమైంది. ఈ కులం నువ్వు తూర్పు వెళ్ళినా, పడమర వెళ్ళినా, ఉత్తరం వెళ్ళినా, దక్షిణ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అడుగడుగున మమ్మల్ని కాల్చుకొని తింటుంది. దీని మీద బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు పోరాడిన పోరాటానికి ఈ రోజు ఫలితాలు వస్తున్నాయి. ఆ ఫలితంలో భాగంగానే మన వాళ్ళందరూ మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. ఈ రోజు వరకు భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని, భారతదేశంలో మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని ఒక పక్క మనం మాట్లాడుతున్నాం, లేదు హైందవ రాజ్యం కావాలి అని ఇంకో పక్క మాట్లాడుతున్నారు. మరొక పక్క హిందూ భగవద్గీత అన్నింటికీ ప్రామాణికమని వాళ్ళు మాట్లాడుతున్నారు. భారత రాజ్యాంగం ప్రామాణికమని నేను మాట్లాడుతున్నాం. భారత్ మాతాకి జై అని ఆయన అంటున్నాడు. జై భారత్ అని
మేము అంటున్నాం. మాత అంటే పిత ఎవరో చెప్పాలి వాళ్ళు. అంబేద్కర్ చెప్పాడు జై భారత్ ఫస్ట్లీ అండ్ లాస్ట్లీ అని చెప్పాడు. అంతకంటే ఒక వర్డ్ కూడా ఆయన చెప్పలేదు. కాబట్టి నేను రాజ్యాంగం మీద ఉండి మాట్లాడుతున్నాను. ఆయన ఇచ్చిన అక్షరాలతోటి నేను మాట్లాడుతున్నాను. మిత్రులారా, ఈ దేశంలో ఈ చైతన్యం గోరెటి వ్యక్తిన పాట పాడుతుంటే, జయరాజు పాట పాడుతుంటే, వీళ్ళ పాటలు ప్రపంచంలాగా ప్రజల్లో చైతన్యవంతం తీసుకొస్తుంటే, అది ముందుగా యూనివర్సిటీలు కాలేజీలు తీసుకొస్తుంటే, ఆ చైతన్యాన్ని చూసి తట్టుకోలేక ఇవాళ మా మీద దాడులు చేస్తున్నారు. మేము ఒంటి మీద బట్ట కట్టుకుంటే దాడి చేస్తారు. మేము ఏ ఆహారం తినాలో వాళ్ళే నిర్ణయిస్తారు. మేము ఏ గుడికి పోవాలో వాళ్ళే నిర్ణయిస్తారు. మేము ఏ మతంలో ఉండాలో వాళ్ళే నిర్ణయిస్తారు. నేను అడుగుతున్నాను, అంబేద్కర్ ఇచ్చిన చదువు వల్లనే కదా ఓ చాయ్ వాలా ఈ దేశానికి ప్రధానమంత్రి అయింది. ఆయన ఈ దేశానికి మొట్టమొదటిసారిగా రౌండ్ టేబుల్ సమావేశంలో మొట్టమొదటిసారిగా స్వాతంత్రం నా జన్మహక్కు నివేదించిన మహానుభావుడు ఆయన. స్త్రీలకు ప్రసూతి సెలవులు కావాలని కొట్లాడిన మహానుభావుడు ఆయన. స్త్రీలకు ఆస్తిలో హక్కు కావాలని పార్లమెంట్ లో హిందూ కోడ్ బిల్లు తెచ్చిన మహానుభావుడు ఆయన. ఈ దేశంలో రిజర్వేషన్లు తీసుకొచ్చిన మహానుభావుడు ఆయన. చాలా మంది మేము రిజర్వేషన్ పొందుతుంటే చాలా మంది అంటున్నారు వీళ్ళు రిజర్వేషన్ వాళ్ళు తెలివి లేని వాళ్ళని. నేను అంటున్నాను, రిజర్వేషన్ అనేది అంబేద్కర్ ఇచ్చాడు. బాలబాల్ దళితులు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది ఉన్నారు. ఇలా 50% రిజర్వేషన్ ఉన్నది. అదేవాడు ఇచ్చాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చాడు. నేను అడుగుతున్నాను, ఎవరైతే రిజర్వేషన్లు మాకు ఇచ్చారని బాధపడుతున్నారో మిత్రులారా, మీరు రండి. రిజర్వేషన్ వ్యతిరేకించడం కాదు. నేను అడుగుతున్నాను, బ్రాహ్మణులకు రిజర్వేషన్ కావాలి, కాపులకు రిజర్వేషన్ కావాలి, కమ్మలకు రిజర్వేషన్ కావాలి, రెడ్డిలకు రిజర్వేషన్ కావాలి, అందరికీ రిజర్వేషన్ కావాలి. జనాభా ప్రాతిపదిక మీద ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో వాడే అసెంబ్లీకి పోవాలి. మీ జనాభా ఎంత, మీరెంత? అసలు మీ జనాభా ఎంత, మీరెంత? మేమెంత, మా జనాభా ఎంత? అసెంబ్లీ మొత్తం ఖాళీ చేసే రోజు త్వరలోనే రాబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మిత్రులారా, ఈ చైతన్యం మామూలుది కాదు. బాబురావు గారు లాంటి వాళ్ళు, మాణిక్యరావు మన మంత్రివర్యులు లాంటి వాళ్ళు, చాలా కక్షుళ్ళు, గుండె ఉన్నోళ్ళు, ఈ జాతిని ఎంత పెట్టుకొని ఎంత లెక్కైనా మేము ప్రయాణం చేస్తాం అని ఒక ధైర్యంతో ఈ సభ పెట్టారు. వాళ్ళకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజు వరకు కూడా మా బతుకుల్లో మార్పు ఏమైనా వచ్చిందా? ఉన్నది ఊరి బయట దాని పేరే నామాలపేట, దాని పేరే నామాలిగపేట. దాని కంటి నిండా దుఃఖం ఉన్నది, దాని కడుపు నిండా సుధం ఉన్నది, దాని వంటికి బొట్టయాడున్నది, అది సిగ్గుతో ముడుచుకున్నది. ఉన్నది ఊరి బయట దాని పేరే నామాలిగపేట. ఆకలందరికో ఉంటది, మమ్ముల అవమానం కుంగదీస్తది. మా పేరన్న చక్కగా పిలువరు, మేము మనుషులన్నా సన్న తెరుగరు. ఉన్నది ఊరి బయట దాని పేరే నామాలిగపేట. వీళ్ళు తీసేవి రతనాల పంటలు, వీళ్ళు పొందేవి కూలి గింజలు, వీళ్ళు కట్టేవి నింగిల మేడలు, వీళ్ళు ముండేవి పూరి గుడిసెలు. ఉన్నది ఊరి బయట దాని పేరే నామాలపేట. వీళ్ళు నమ్మితే ప్రాణాలు పెడతారు, వీళ్ళ బలములంతా దారపోస్తారు. వీళ్ళు మంచితనానికి గుర్తులు, ఏ పూజకు నోచని పువ్వులు. ఉన్నది ఊరి బయట దాని పేరే నామాలిగపేట. ఇది మా పరిస్థితి. ఇక్కడ నుంచి మేము మాట్లాడుతున్నాం. ఇట్లా ఇలాంటి ఒక దయనీయమైన పరిస్థితి నుంచి చైతన్యం పొందుతూ ఇంత గొప్ప మహాసభ, ఇంత గొప్ప మీటింగ్, ఇంత గొప్ప ఆ మహనీయుడి చిత్రపటానికి ఇంత గొప్ప
ఏర్పాటు చేసిన మీ అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తూ, నా పాటలు సీడీలు యూట్యూబ్లో అనేకం దొరుకుతూ ఉంటాయి. నేను చెప్పాను కదా, 2 నెలల కంటే ఎక్కువ బతకలేని వాడిని 10 సంవత్సరాలుగా మాట్లాడుతున్నాను. నా క్యాన్సర్ రాలిగా నేను సావుని ఎప్పుడో పడదోశాను. ఆయన పాటలు ఆడుతూ పాడుతూ పాడినంత కాలం నేను అలా మీ మమేకమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాను. ఆయన ఈ దేశానికి 9వ తరగతిలో చదువుతున్నప్పుడు ఆయన ఎంత కృతజ్ఞత గల మనిషో ఒకసారి మా జాతి ఎంత గొప్పదో మీరు ఆలోచించండి అని చెప్తున్నారు. 9వ తరగతిలో ఉన్నప్పుడు బోర్డు మీద లెక్క చెప్తే మాస్టారు క్లాస్ రూమ్ లో ఎవరు చేయలేడు. కిటికీ అవతలు ఆయన నేను చేస్తాను మాస్టారు అని అంటాడు. అయితే రారా అంటాడు. వచ్చేవరకే లెక్క చేస్తారనేవరకే క్లాసులో ఉన్న పిల్లలందరూ వాడు లెక్క చేస్తే మైలబడతాయి మా బాక్సులు తీసివేయండి అని చెప్పారు. తీసివేయండి అని చెప్పారు, తీసివేశారు. ఆయన ఒక్కటి లెక్క చెప్పాడు. కేవలం క్లాసులో లెక్క చెప్పే అవకాశం ఇచ్చినందుకు భీమరావు రామ్జీ అనే ఒక పిల్లవాడు తన బ్రాహ్మణ గురువైన మాస్టర్ పేరు అంబేద్కర్, ఆయన పేరును తన పేరుగా మలుచుకున్నాడు. అంత గొప్ప జాతి రామాది. ఆయన ప్రపంచంలో అత్యున్నతమైన చదువు చదివి ఈ దేశానికి వచ్చిన తర్వాత ఆయన భార్య చాలా కలవడంతది, అయ్యా నా జీవితం మారిపోతుంది నేను వచ్చావు అని అనుకుంటున్న టైంలో ఆయన అనేక ప్రయత్నం బొంబాయిలో న్యాయవాదిగా పనిచేస్తాడు. ఈయనకు ఇల్లెవడిచ్చాడని ఈ మతోన్వాదులు ఆయన మెట్టు మీదకి వెళ్ళి నెట్టేస్తే కుడి చేయి ఇరిగిపోద్ది, నెత్తిన పెట్ట పెట్టుకొని ఊరవతల దాకా మోసుకుంటూ వెళ్ళి చెట్టు కింద ఒక పూట కూర్చొని ఇచ్చాడు. ఆయన ప్రొఫెసర్ గా ఉద్యోగం చేయడానికి పోతే క్లాస్ రూమ్ లో 4 రాలేదు. జ్ఞానవంతుడిని ఎవడో ఆపలేదు. మొదటి రోజు 4 రాలేదు పిల్లలు, 2వ రోజు 10 మంది వచ్చారు, 4వ రోజు క్లాస్ వాళ్ళందరూ వచ్చారు, 5వ రోజు అందరు ప్రొఫెసర్ల క్లాసులు ఎగ్గొట్టి అంబేద్కర్ క్లాస్ వినడానికి పిల్లలందరూ వచ్చారు. చివరికి బొంబాయి నగరంలో అంబేద్కర్ క్లాస్ చెప్తుంటే నగరంలో ఉన్న పాఠశాలలు మొత్తం బంద్ అయ్యాయి. అంబేద్కర్ క్లాస్ వినటం మొదలు పెట్టాడు. జ్ఞానాన్ని ఎవడు ఆపలేడు, జ్ఞానవంతుడు ఎవడు అణిచివేయలేడు చెప్పడానికి అది గుర్తుగా చెప్తున్నారు. ఆయన తన చదువుని ఆయన జ్ఞానాన్ని ఎవరి కోసం ఇచ్చాడు? నేను నా దేశ ప్రజలకు ఇస్తాను అని చెప్పాడు. ఇస్తానన్న తెల్లారే పిల్లవాడు చనిపోతాడు, ఇంట్లోకి వెళ్తాడు. ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళందరూ శవాన్ని బయటికి తీసుకొస్తారు. జేబులో చూసుకుంటే డబ్బులు లేవు, శవం మీద దుప్పడానికి కొత్త బట్ట కూడా లేకుంటే తన భార్య మీద ఉన్న చీరను సగం చింపి ఆ శవం మీద కప్పి దహనం చేస్తారు. ఆయన జీవితాన్ని మొత్తం కూడా మన కోసం ప్రణంగా పెట్టడం వల్ల ఈ తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతున్నాం. ఈ ఎమ్మెల్యే సీట్లు అయినాయి, ఈ ఎంపీ సీట్లు వచ్చాయి, ఈ మంత్రులం మనం కాగలిగినాం. ఈ రోజు ఇన్ని బ్లడ్ లైట్ల మధ్య ఇంత ఆనందోత్సవాలతో మీటింగ్ జరుపుతున్నామంటే ఆయన ఇచ్చిన భాగ్యం అంటారు. కాబట్టి ఆ మహనీయునికి వారసులుగా మనమందరం ప్రతిరబూనాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నక్క ఆనందబాబు గారికి నేను నిజంగా సార్ మీ జన్మధన్యం. చాలు, మీలాంటి వాళ్ళు జిల్లాకు ఒక్కరున్నా చాలు, ఈ ఉద్యమాన్ని ఎవరో ఆపలేదు. కాబట్టి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తాను. మీ అందరూ ఒక్కసారి కరతల ధ్వనాల మధ్య జై భీమ్.